రాష్ట్ర గవర్నర్ తమిళసైని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కలిశారు. ఎస్ఐ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తలెత్తిన సమస్యలపై గవర్నర్కు నివేదించారు. పోలీస్ రిక్రూట్మెంట్లో చేసిన తప్పిదాలకు లక్షలాది మంది యువత బలయ్యారని, దీనిని బోర్డు చైర్మన్ పివి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని శివసేన రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. ఇప్పటి వరకు 18 మంది విద్యార్థులు చనిపోయారని, వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలన్న గవర్నర్ ను కోరినట్టు చెప్పారు. విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం మీద ఈరోజు ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేసినటువంటి తప్పిదాలకు దాదాపు లక్షల మంది విద్యార్థులు ఈరోజు మరి జీవితాలు అన్యాయం కావడం జరిగింది. దానికోసం ఈరోజు మండల స్థాయిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్షలు చేసినాం, అసెంబ్లీ స్థాయిలో దీక్షలు చేసినాం, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసులకు మెమరాండాలు ఇచ్చినాం, సిగ్నేచర్ క్యాంపు అసెంబ్లీ స్థాయిలో పెట్టించినాం, జిల్లా స్థాయిలో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ పెట్టించినాం, ఆ తర్వాత ఎస్పీ ఆఫీసులకు ఈ మెమరాండాలు ఇచ్చినాం, చివరికి కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేసినాం, ప్రగతి భవన్ ముట్టడి కూడా చేసినాం. ఇవన్నీ చేసిన తర్వాత స్పందించని బోర్డు చైర్మన్ ఎవరైతే వి శ్రీనివాస్ ఉన్నారో